సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల ఆగస్టు 19 అనంతరం గ్రామ పంచాయతీలో గత పాలకులు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని తక్షణమే జిల్లా అధికారులు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అనంతరం గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు ప్రజలు జిల్లా అధికారులను కోరుకున్నారు. ఈ మేరకు సోమవారము నాడు అనంతరం గ్రామ పంచాయతీ హనుమాన్ టెంపుల్ దేవాలయం వద్ద గ్రామ పెద్దలు ప్రజలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాట్లాడుతూ టీఆర్ఎస్ మద్దతుతో గెలిచి పంచాయతీ పాలకవర్గం సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించి కొన్ని నెలలకే అవినీతికి పాల్పడ్డారని ప్రజల వద్ద ఉన్న సాక్షులతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చరాల క్రితం ఆనాటి పాలకులు వేయించిన బోర్లకు తమ హయాంలో బోర్లు వేశామని చెప్పి అధికారికంగా నిధులుగా చేశారని పాలకవర్గ సభ్యులు అన్ని రంగాలలో కొన్ని లక్షల మేర దోపిడీ జరిగిందని వారి కుటుంబ సభ్యుల పేరు మీద చెక్కులు పంపిణీ చేసిన దాఖలు పంచాయతీ రికార్డులు నమోదు అయినట్టు తెలిపారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి అవినీతికి పాల్పడ్డ గత పాలకులను శిక్షించాలని అనంతరం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఇప్పు భూపతి రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆ బోర్ల విషయంలో ఏం జరిగిందనంటే మన మాజీ సర్పంచ్ గారు కిష్టయ్య గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎంపీపీ రవీందర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి 2 బోర్లు వేస్తా అంటే 2 బోర్లు కాదు మా ఊరు కోసం 4 బోర్లు వేయి పటేలా అని చెప్పేసి ఆయన బతిమలాడుకొని రిక్వెస్ట్ చేసుకొని 4 బోర్లు వేయించిన తర్వాత మళ్ళీ అదే విధంగా మేము కూడా మా ప్లాట్లలో మా అందరి డబ్బులను కలిపేసుకొని ఇంటికి 2600 వేసుకొని బోర్లు వేయిస్తే 2 బోర్లు వేయించుకున్నాం మేము. అప్పుడు ఈయన వేయించిన 4, మేము వేయించిన 2, మన సావిత్రి భూపతి రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక బోర్ వేయించారు. మొత్తము వీళ్ళ 4, మా 3, 7 బోర్లు. ఇంకా అలాగే కొద్దిగా ఫండ్ కూడా మన ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది, మైపాల్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా. ఇవన్నీ ఈ ఫండ్స్ రాను మళ్ళీ నేనే ట్రస్ట్ నుంచి పెడుతున్నా అని చెప్పేసి జనాలను నమ్మించి తర్వాత వాళ్ళ పదవీకాలం అయిపోగానే మళ్ళీ కొత్త పదవీకాలం వీళ్ళు రాగానే ఎవరు వచ్చిర్రు అని అంటే మన దీపా నరేందర్ రెడ్డి గారు వచ్చిర్రు. దీపా నరేందర్ రెడ్డి గారు వాళ్ళ పదవీకాలం వచ్చిన తర్వాత వాళ్ళకి చెక్ పవర్ అయితే ఏ టైంలో వచ్చిందో ఆ చెక్ పవర్ని బేస్ చేసేసుకొని అమౌంట్ విత్డ్రా చేయడం జరిగింది. ఆ విత్డ్రా చేసిన డబ్బులను కూడా ఎవరు దీపా నరేందర్ రెడ్డి గారి బ్రదర్ అయిన పొన్నాల శ్రీనివాస్ రెడ్డి గారికి మొత్తం అమౌంట్ అంతా క్రెడిట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెక్కు నెంబర్లతో సహా కూడా మా దగ్గర జాగ్రత్తగా దాని అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, డంప్ యార్డ్ నుంచి వచ్చినాయి కూడా కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చినాయి. ఆ డంప్ యార్డ్కి వచ్చిన డబ్బులను కూడా మళ్ళీ దానికి చేసే శాంక్షన్ అయిన అమౌంట్ని శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కట్టినాక మళ్ళీ అదే 19-20లో డంప్ యార్డ్కి సంబంధించి ₹1,00,000 ఇందులో నుంచి డ్రా చేయడం జరిగింది. అది కూడా మన దగ్గర స్టేట్మెంట్ ఎవరైతే మాకు ఈవో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ ఈవో స్టేట్మెంట్లోనూ ఉంది. ఇంకోటి హరితహారం విషయంలో, ఇంకోటి నర్సరీ విషయంలో అలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క విషయంలో అవినీతి జరిగిందనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే అంతకుముందు జరిగిన ఏదైతే బోర్లది గురించే ఊళ్ళందరికీ అవగాహన ఉంది. ఈ చిన్న చిన్న ఏవైతే ఉంటాయో హరితహారం కానీ డంప్ యార్డ్ కానీ జనాలకు అంత అవేర్నెస్ లేదు మా ఊర్లో. అంటే చెప్పడం వల్ల చేసుకురేమో వాళ్ళు చేసిరుగా పని చేసిరుగానే ఆ ఉద్దేశంలోనే జనాలందరూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన అవినీతి గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉన్నది ఎవరికి జనాలకు ఉన్న సబ్జెక్టు ఏంటంటే బోర్ల విషయం ఒకటే. అదే బోర్ల విషయాన్ని మేము అందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అట్లనే వాళ్ళని కూడా పిలిపిద్దామని అనుకొని మొన్న 15th ఆగస్టుకి మాట్లాడుకున్నాం. ఇట్లా వాళ్ళని పిలిపించి అడుగుదాము. ఇంతకుముందు కూడా ఒకసారి మా ఊళ్ళో అదే జరిగింది. ఏదైతే మా ఊర్లో ఒక వ్యవహారం ఉంది. ఏ రకంగా వ్యవహారం అని అంటే ఇంతకుముందు చెరువు డబ్బులు ఉంటే అవి లెక్క చెప్పనందుకు అన్నట్టుగా చాలా బదనాం చేసి హనుమన్ల గుడి కాడికి పిలిచి ఆ డబ్బులు లెక్క చెప్పిన తర్వాత కూడా నీ దగ్గర ఉన్నాయి ఇంకా డబ్బులు ఉన్నాయని ఎవరిని సావిత్రి భూపతి రెడ్డి గారిని చాలా రకాలుగా బాధింపజేసారు. అందులో ఎలాంటి అవినీతి లేకున్నా కూడా అవినీతి చేసిండు లెక్కలు చెప్పిన తర్వాత కూడా నేను నా దగ్గర ఉన్న అమౌంట్ని నేను వేరే డెవలప్మెంట్కి ఉపయోగిస్తా అంటే కూడా చెప్పింది వినకుండా ఊళ్ళో అందరిని పిలిచి ఇట్లానే పంచాయతీ పెట్టి ఇదే హనుమన్ల ముందల పరుగు తీయడం జరిగింది. మేము కూడా అదే రకంగా సరే నువ్వు చెప్తే నువ్వు ఏదైతే పెట్టినావో అవి కుల్ల చెప్పేసి అని
పిలిపించినాం మేము. పిలిపించినాం అంటే ఇప్పుడు ఎవరు లేరు సర్పంచులు, ఎవరికి పదవి లేదు కాబట్టి ఎవరైతే ఉంటారో మన ఈ గ్రామ సెక్రటరీ ద్వారా కాదు, కారోబార్ ఉన్నారో ఆ కారోబార్ని ఇచ్చి పంపించడం జరిగింది. అతను ఏం చెప్తాడు అంటే మీ దగ్గర ఉన్న ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకొని డిపిఓ దగ్గర కొండి, మేము లెక్కలు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము సండే రోజు రాము, చెప్పము, మాకు వీలున్నప్పుడు చెప్తాం, నెక్స్ట్ గ్రామ సభలో చెప్తాము అని చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఊళ్ళో అందరినీ గ్యాదర్ చేసేసి మీ మీడియాను పిలిపించి మాకు జరిగిన అన్యాయం గురించి మీకు వివరించడం జరుగుతుంది. మా ఊరికి జరిగిన, మా గ్రామానికి జరిగిన అన్యాయం మా ఒక్కరికే కాదు, గ్రామానికి మొత్తానికి అన్యాయం జరిగింది. అసలు గ్రామ ఫండ్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఆయనకి ఎక్కడిది, అంత అర్హత వాళ్ళకెక్కడిది. అర్హత ఉన్నవాళ్ళు ఏదైనా అర్హతకు సంబంధించి పనులు చేస్తే బాగుంటుంది, కానీ అర్హతను మించి తప్పుదోవను పట్టించి మా గ్రామ పంచాయతీ ఫండ్ని మొత్తం దుర్వినియోగపరిచారు. ఇది మొత్తం అండి. ఎన్ని బోర్లు వేసి మా 10 నుంచి 15 బోర్ల వరకు వేసి. ఇంకోటి ఆ బోర్లది కూడా మాకైనా ఏమో 50,000 అవుతాయి, వాళ్ళు వేస్తే 1,40,000 1,50,000 ఎట్లయితాయి? అందరూ రైతులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ రైతులే. ఏ బోర్ ఎన్ని ఫీట్లు వేస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఎంత కేసింగ్ వేస్తే ఎంత అమౌంట్ అవుతుంది అనేది తెలుస్తుంది. వీళ్ళేమో వేయడము బోర్లు యథావిధిగా ఎవరైతే మేమేదైతే లోతు వేసినామో డెప్త్కి వేసినామో వీళ్ళు కూడా అదే డెప్త్ వేసేయడం జరిగింది. మాకైనా డబ్బులు ఏమో 40,000 50,000 అవుతాయి, వాళ్ళకేమో 1,50,000 అవుతాయి. అదెట్లా న్యాయం అసలుకి? మళ్ళీ దాంట్లో కూడా మేము ఇంతకుముందు చెప్పిన రకంగా మన మాజీ సర్పంచ్ గారే ఉన్నారు, ఆయన వాంగ్మూలాన్ని కూడా తీసుకోండి మీరు. ఏది అప్పుడు ఆయన ఎంత రిక్వెస్ట్ చేసి 4 బోర్లు వేయించిండు. మన కిష్టయ్య గారు కూడా ఉన్నారు ఇక్కడనే, ఆయనది కూడా ఒకసారి మీరు అడగవచ్చు. ఒకసారి నువ్వు చెప్పచ్చు. ఎంత అమౌంట్ ఫ్రాడ్ అయిందని అనుకుంటున్నారు? అమౌంట్ అనేది ఫ్రాడ్ అని అంటే రకరకాలుగా అయింది. ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా ఇంత అమౌంట్ అయిందని క్లారిటీగా మాకు కూడా లేదు. బోర్లది ఎంత అమౌంట్? బోర్లది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాం కదా మేము. బోర్లది మొత్తం టోటల్గా ఆ 19-20లో అమౌంట్ డ్రా చేసింది దాదాపు 18 లక్షలు డ్రా చేసారు ఎంపీ రికార్డుగా తీసుకొని. అది మొత్తం మాది ఓవరాల్గా తీసుకుంటే మాకు 10 సంవత్సరాలకు గాను మొత్తం 32 లక్షలు డ్రా చేసినట్టు వాళ్ళు చూపించారు. బోర్ల కోసం రిపేర్లు కానీ, బోర్లు వేయడం కానీ, బోర్ మోటార్లు కానీ, దానికి సంబంధించి అది కాదు ఒక పేపర్ దాంట్లో పర్సనల్ చేసుకున్న బోర్లే ఉన్నాయి. వాళ్ళ బామ్మడికే అమౌంట్ క్రెడిట్ ఆయన కూడా నోటీస్ పంపించడం జరిగింది. ఏంది మా ఊరికి సంబంధించి సిఎస్ఆర్ నుంచి ఏమన్నా, సిఎస్ఆర్ అంటే మా గ్రామ పంచాయతీ మీద ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో సిఎస్ఆర్ ఫండ్ నుంచి మాకేమన్నా ఊరికి లబ్ధి పొందిందా, నీ ట్రస్ట్ నుంచి ఏమన్నా లబ్ధి పొందినమా మా విలేజ్ వాళ్ళు అని చెప్పేసి ఆయనను కూడా క్వశ్చన్ వేయడం. అంటే ఈఓ ద్వారా మేము వేయలేము, ఆర్టీఐ ద్వారా ఆయనను కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి ఎలాంటి రిప్లై రాలేదు. ఎందుకంటే మరి ఆయన ఏం చేసిండో ఊరికి ఏం చేసిండో అనేది మాకు తెలియాలి కదా. మాకు తెలియకముందే వాళ్ళని కూడా మేము బ్లేమ్ చేయలేంగా అని చెప్పేసి అదే ఈఓ ద్వారా మేము కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దానికి ఎలాంటి సమాధానం మాకు రాలేదు. బోర్లు వేసిన దాంట్లో గ్రామ పంచాయతీ తీర్మానం లేదా? బోర్ వేసిందంటే గ్రామ పంచాయతీ తీర్మానం ఎంబీ రికార్డు లేకుండా చేసిరా? ఎంబీ రికార్డు ఉంది. అప్పుడు ఏంది అని అంటే మా సైడ్ నుంచి ఎవరు గెలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఏంటంటే సబ్జెక్టు ఇది పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అనేది పక్కకి పెడితే అప్పుడు ఉన్న వాళ్ళంతా వార్డు మెంబర్లంతా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. అది కాంగ్రెస్ అనడానికి లేదు. మనం పార్టీ విషయం గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే మన గ్రామ పంచాయతీకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నాం. కానీ అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే మొత్తం వాళ్ళదే ఉంది. ఏదైతే తీర్మానం చేసే టైంలో ఏదైతే జరుగుతుందో, ఫైనలైజ్ అవుతుందో ఆ టైంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, మిగతా పర్సన్ ఎవరు లేరు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్లనే లేదు అనే మాట మాట్లాడడం జరిగింది. అయితే మేము సిజిఎస్ అదేంటి సిజిఆర్ టెస్ట్ నుంచి నిధులు ఇన్ని పెట్టినాము అనే మాట ప్రజల్లో చెప్పుకోవడం జరిగింది కదా. టెస్ట్ నుంచి ఏమన్నా చేసినారా అని ఈవోని అడిగితే ఆయన సెక్రటరీని అడిగితే ఏమంటాడు, ఆ సెక్రటరీ మాకు ఆ టెస్ట్తో సంబంధము లేదు, ప్లస్ ఆ టెస్ట్ మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఏ ఒక్క రూపాయి కూడా మా టెస్ట్ ద్వారా వాళ్ళ టెస్ట్ ద్వారా ఒక్క రూపాయి పెట్టలేదు. ఈ అనంతరం కానీ, గుమ్మడదల కానీ, కానుకుంట కానీ ఏ విలేజ్లో కానీ మాకు రిజిస్ట్రేషన్ లేదు, ఏ ఒక్క రూపాయి పెట్టలేదు. మేము పెట్టింది గ్రామ పంచాయతీ నిధులు, కేంద్ర ప్రభుత్వం నిధులు, ఏదైతే బడ్జెట్ మా దగ్గర ఉన్నదో ఆ బడ్జెట్ ప్రకారంగానే మేము పెట్టినాం తప్ప మేము ఏ రకంగా టెస్టులు ఏ టెస్ట్ ద్వారా మాకు రాలేదు డబ్బులు అనే మాట సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అది
ఆ విధంగా జరిగింది. దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేద్దామని మొన్న సండే కూర్చొని మాట్లాడదాం ఏంది విషయం అనే మాట మాట్లాడితే మీరు ఏం చేసుకుంటూ చేసుకొని నాకు రాదు ఇవ్వాలి, నాకు వీలు కాదు, నేను వేరే నాకు మీటింగ్స్ ఉన్నాయి, నేను రాను అనే మాట చెప్పడం జరిగింది. ఇది వాస్తవం ఏంది, పిల్లలు ఏం చేసిరు అన్నీ ఏంది, మన ఇవి కబోర్డ్స్ పెట్టి ఇవన్నీ చేద్దామా, ఇవన్నీ పెడదాం చేద్దామని అంటే అదంతా కాదు, ఫ్లెక్సీలు అవన్నీ అట్లా కాదు బాబు. ఏదైనా పేపర్ స్టేట్మెంట్ ఉంటే మనల్ని కూడా ఇదివరకు నన్ను ఏలనే చేసిన రోజు ఇదే జాగాలు కూడా ఆ రోజులల్లా చెరువు మట్టి తీసిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుల విషయంలో కొంత డెవలప్ చేసినాము, ఇంకా కొన్ని డబ్బులు ఉన్నాయి మా పదవి కాలం పోయేసరికి. ఆ డబ్బులను మేము వేరే రకంగా రేపు ఎవరు గెలిచినా కానీ నిధుల డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో మేము చెప్తే అట్లా కాదు అని నా మీద చెక్ బౌన్స్ కింద కేసు పెట్టి ఆ చెక్ బౌన్స్ ద్వారా 3 లక్షల రూపాయలకు ఇంట్రెస్ట్తో నాగే వసూలు చేయడం జరిగింది ఆ రోజుల్లో. కానీ ఇవాళ ఇన్ని లక్షల రూపాయలు ఇది జరిగిందంటే పబ్లిక్ జనాలకు ఎట్లా అర్థమవుతుంది? ఇక్కడ ఏ ఒక్కరు కూడా, నేను రాజకీయంగా కాదు మాట్లాడేది, మంచా చెడ్డ అనేది ప్రతి మానవునికి అర్థమయ్యే విధంగా చెప్తున్నా. నేను ఇది నాకు అన్యాయం జరిగింది, నేను చేసిన బ్యాడ్ ఒక్క నేమ్ నాది లేదు. 3 లక్షలు మిగిలిన దానికి ఇంట్రెస్ట్తో నాగర డబ్బులు వసూలు చేసారు ఆ రోజుల్లో. కానీ ఇంత డబ్బు కూడుకున్నది 40-50 లక్షల రూపాయల డబ్బులు ఇప్పుడు ఈ మొత్తానికి వీడు మావకి తెలియకవని అంటుండు. అవన్నీ డీటెయిల్స్ తీస్తే మొత్తం ఖర్చు అయిన డబ్బులు ఏ దగ్గర 50 లక్షల రూపాయలు బ్యాన్ అయినవి, 50-60 దగ్గర బోర్లే పంతులు బోర్లు. అవి యాక్చువల్గా బోర్లు వేసిన బోర్లు కాదు, అవి నేను విరాళంగా నేను వేసిన బోర్లు ఉన్నాయి. అందులో ఎవరెవరు చందాలు చేసుకొని వేసిరు బోర్లు. అరే మరి నీటి ఎద్దడి బాగా అవుతుంది, ఎండాకాలంలో నీళ్ళు లేవు, ఆ కాలం పోయినప్పుడు మనిషికి 2000, 1000-2000 వేసుకొని బోర్లు వేసుకునే ఉన్నాయి. దాన్ని రిపేర్ చేసినట్టు చూపించి చేసి కాదు, రిపేర్ చేసి కాదు, మోటార్లు రిపేర్ చేసి కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు బోర్ అయితే ఎంత అవుతుంది, బోర్కు మోటార్కి ఎన్ని పైసలు అవుతాయి. 150,000, 2 లక్షలు, 180,000 ఎట్లయితాయి? ఎవరి పేరు మీదనో అదనంగా వాడు కాంట్రాక్టర్ కాదు, వాడు రిపేర్ కాదు, ఎవడో నీ రిలేషన్ బంధుత్వానికి నువ్వు డ్రా చేసి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని మీద మా ఆవేదన, మా ఉన్న డబ్బును ఇట్లా వృధాగా ఖర్చు చేసి ఈ రకంగా ఫ్యామిలీలు పాలు పంచుకున్నట్టు చేసి ఈ విధంగా ఊరికి అన్యాయం జరిగింది కనుక మా ఆవేదన చెప్పుకుందామనే ఉద్దేశంలోనే ఈ మీటింగ్ మీ ముందు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఊరికేం తెలుసా అంటే గోవర్ధన్ రెడ్డి నేను చేస్తున్నా, దత్త తీసుకున్నా, నేను చేస్తున్నాను ఊరికి తెలుసు. ఈ డ్రా చేసింది ఊరికి తెలియదు, దాని గురించి ఇది ముంగడికి రావాలి. తెలియని వాళ్ళకు తెలియదు, ఎవరికి తెలియదు. అది పెట్టిండు అని ఎవడు నమ్ముతలేడు. ఎవరో పిచ్చోళ్ళు వాళ్ళకు వినేటోళ్ళు వాళ్ళ చేతిలో ఉండే మనుషులు తప్ప ఇంకోని తెలియదు. వాడు రూపాయి పెట్టిండే అందరికి తెలియదు. వచ్చేవాళ్ళ ఆ బోర్డు వేసిన ఎప్పటి ఈయన వచ్చింది ఎప్పుడు అది మొత్తం ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఇస్తే మాజీ సర్పంచ్ ఆ పీరియడ్లో ఏం డ్రా చేయలేదు, పెద్ద మొత్తంలో డ్రా చేయలేదు, కొంత అది ఏం చేసినా కానీ వాడు ఎవడు ఎంపీపీ ఆయన ఉండే కదా రవీందర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాడే బతిమలాడి నీళ్ళు పట్టేలా ఎట్లా పట్టేలా నా పేరు ఉన్నప్పుడు నాకు పేరు ఉంటుంది, నాకు ఎట్లయినా రిక్వెస్ట్ చేసి కాలు కట్టుకుని మొక్కుకొని బోర్డు రేపించు.